హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈరోజు ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనం చెప్పుకోబోయేటువంటి క్లాసు చాలా ప్రత్యేకమైనది. దీనివల్ల మీకు కొంచెం మీ బ్రెయిన్ షార్ప్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మీకు నేను ఇది కొంత సమయం ఆగి చెప్దాం అనుకున్నాను, కానీ నాకు మన సబ్స్క్రైబర్స్లోని ఒక పెద్దాయన అడిగిన రిక్వెస్ట్ మేరకు నేను ఇప్పుడే చెప్తున్నాను. కాకపోతే ఇప్పుడు మీకు చెప్తే ఇది కరెక్టా కాదా అని ఆలోచించుకున్న తర్వాత మీకు చెప్పే విధానంలో చెప్తే కరెక్టే అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మీకు ఏ రూట్లో చెప్తే మీకు యూజ్ అవుతుందో ఇప్పుడు నేను ఆ రూట్లో చెప్తున్నాను. మీతో పాటు ఆ సార్కి కూడా యూజ్ అయ్యే విధంగా చెప్తున్నాను. ఏం లేదు, ఈరోజు మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న ఎక్సర్సైజ్ అన్నిటిలో ఆల్మోస్ట్ సాంగుకు సంబంధించినట్లుగా ఉండేవి గీతాలు. ఈ గీతాలన్నీ కూడా మీకు నేను చెప్పడం అయిపోయింది, ప్రాక్టీస్ చేయడం కూడా అయిపోయింది. ఈ గీతాల్లో ఉన్నటువంటి విధానంతో ఉన్న సాంగ్స్ ఏవైనా ఉంటాయా అని వెతికి నేను ఆ సాంగ్ తీసుకొని మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పేటటువంటి విధానం చాలా ముఖ్యమైన విధానం. 100లో 99 మంది ఆర్టిస్టులు ఇదే విధాన్ని ఫాలో అవుతున్నారు. ఆ విధానం ఏంటి, అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాగా ఇష్టమైన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు బాగా ఇష్టమైన సాంగ్ అని చెప్పానంటే మీకు అర్థమైపోవాలి. ఆల్మోస్ట్ మీకు బాగా ఇష్టమైన సాంగ్ అని చెప్పానంటే మీకు విషయం అర్థమైపోవాలి. ఏంటంటే ముందుగా ఏ సాంగ్ అయితే మనకు బాగా ఇష్టమో ఆ సాంగ్ని మనం పదే పదే వింటూ ఉంటాము. రిపీటెడ్గా ఎక్కడన్నా ఖాళీగా ఉన్నామంటే ఆ సాంగ్ పెట్టుకొని వింటాము. లేదు, ఎవరిదైనా మొబైల్ దొరికిందంటే ఆ సాంగ్ పెట్టుకొని వింటాము. టీవీలో సాంగ్ వచ్చిందంటే ఛానల్ మార్చకుండా చూస్తాము. ఇలా మనం పదే పదే వినటం వల్ల మీకు తెలియకుండానే ఆ సాంగ్ మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. మీకు తెలియకుండానే కొన్నిసార్లు ఆ పాటతో పాటు ఆ పాటలో వచ్చే లిరిక్స్ కూడా మీరు పాడుతూ ఉంటారు, ఎక్కడ రాసుకోకుండానే. అదే మీ బ్రెయిన్లో ఫీడ్ అవ్వడం అంటే. అది ఆ లిరిక్ మీ బ్రెయిన్లో ఫీడ్ అయినప్పుడు ఆ స్వరస్థానం కూడా దాంతోపాటు మీకు ఫీడ్ అవుతుంది. అందుకని చెప్పి మీకు బాగా తెలిసిన సాంగు, మీకు ఇష్టమైన సాంగు, మీరు విన్నటువంటి సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సాంగ్ ముందు ప్లే చేయండి. మొబైల్లోనో మీరు కీబోర్డ్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ సాంగ్ పెట్టుకొని ప్లే చేయండి. ప్లే చేస్తే మీకు స్టార్టింగ్లో కొంచెం బిట్ ఉంటుంది కదా, ఆ బిట్ను వదిలేసేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి పల్లవి స్టార్ట్ అవుతుంది. పాట ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, అంటే సింగర్స్ పాడేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి పాట పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఈసారి ఏ సాంగ్ చెప్పారు, ఆయన యాక్చువల్గా పెద్ద ఆయన కాబట్టి అమ్మ అని అరిచిన ఆలకించవే అనే సాంగ్ నాకు చెప్పారు. ఇది పాత సాంగు, చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ మీ అందరికి అర్థమవ్వాలని చెప్పి నేను కొంచెం ఈజీగా ఉండే సాంగ్ తీసుకొని మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఉదాహరణకి మీకు ఏ సాంగ్ చెప్పాలని ఇప్పుడే ఫైండ్ చేస్తున్నాను. నాకు యాక్చువల్గా ఇప్పుడు దాకా ఆలోచన లేదు. ఇప్పుడు నేను మీకోసం యాక్చువల్గా నేను ఈ సాంగ్ చేయలేదు. ఈ సాంగ్ వచ్చేసరికి తెలుగు ఫేమస్ సాంగ్స్ అని కొట్టాను. దీంట్లో నాకు పుష్పాలని శ్రీవల్లి సాంగ్ చూపించారు యూట్యూబ్లో. ఈ సాంగ్ని నేను ఇప్పుడు మీకు తీసుకొని చెప్తున్నాను. ఫస్ట్ ఈ సాంగ్ విందాం మనం. నాకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను కొంచెమే ప్లే చేస్తాను, గమనించుకోండి. ఓకే.
ఇదనమాట. ఇప్పుడు మనం తీసుకున్న సాంగు శ్రీవల్లి, పుష్పలోని శ్రీవల్లి సాంగ్ తీసుకున్నాం. ఆ సాంగ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే చేసుకోవాలి. ఆ సాంగ్ ప్లే చేసుకొని దరి నానే 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 అని వస్తుంది సాంగ్, మీరు గమనించినట్లయితే. ఇప్పుడు అది ఎక్కడ కలుస్తుందో చూసుకోవాలి మనం. ఓకే, మొదట 1 నుంచి మనం వెతకటం మొదలు పెట్టాలి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా కలిసిందా, కలవలేదు. ఇది కలిసిందా, ఇది కొంచెం కలిసినట్టు మీకు అనిపిస్తుంది. ఓకే, బట్ కానీ కాదు. ఇది కూడా కాదు, కానీ కొంచెం దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఓకే, దరదన్నరనానే ఇది కూడా కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు సాలో చూసాం, కాదు. దరనన్నరనానే కలవట్లేదు. తర్వాత రీ1లో చూస్తున్నాం, దరనన్నరనానే ఇది కొంచెం కలిసినట్టుంది, బట్ కానీ ఇది కూడా కాదు. ఇప్పుడు రీ2లో చూస్తున్నాం, దరనన్నరనానే కాదు, కొంచెం కానీ దగ్గరకు వచ్చినట్టుగా ఉంది, ఇది కూడా కాదు. దరనన్నరనానే ఇది కూడా కాదు, లిటిల్ బిట్ ఇంకొంచెం దగ్గరికి వచ్చినట్టు ఉంది. ఓకే, ఇప్పుడు గా1లో చూసాం, కాదు కదా. ఇప్పుడు గా2లో చూద్దాం. నన్నరనానే నన్నరనానే. ఓకే, ఇప్పుడు మనం ప్లేస్కి వచ్చేసాం. అంటే ఇప్పుడు ఈ సాంగ్ గా2తో మనకి సింక్ అవుతుంది. అప్పుడు మనకేమవుతుంది, ఈ గా2 మనకి సా అవుతుంది. ఎక్కడైతే సాంగ్ దొరుకుతుందో ఆ ప్లేస్ మనకి సా అవుతుంది. అది శృతి కింద తీసుకోవాలి మనం. బట్ కాకపోతే మీరు ఇది శృతా, ఈ శృతి ఎంత, ఇది ఏ రాగంలో ఉంది అనేది మీరు ప్రజెంట్ మీ పొజిషన్ అది కాదు కాబట్టి, ఆ పొజిషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను, మీరు అది పట్టుకోకండి. ఇది ఏ రాగంలో ఉంది సార్ అని చెప్పేసి అడగటం, లేదంటే ఇప్పుడు అది ఏ కార్డులో ఉంది సార్ అని చెప్పి అడగటం ఇప్పుడు మీకు వద్దు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ముందు సాంగ్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, తరుణన్నరనానే నానే 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 దరనన్నరనానే నన్నే నానే 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 దరనానే నానే 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 నానే. ఓకే, సాంగ్ మొత్తం కూడా సింక్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఇది నేను శృతి 3వ శృతిలో దీన్ని పట్టుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు సాంగ్ పెట్టుకొని చూద్దాం మనం ఒకసారి కలుస్తుందో లేదో. ఓకే, కలిసింది కదా. ఇలా అనమాట. ఇటువంటిది మనం దాన్ని కలిసింది కాబట్టి ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు సాంగ్లో ఎటువంటి నోట్స్ వస్తున్నాయో మనం గమనించాలి. ఓకే, మొదట శృతి 1లో నుంచి ఎలా వెతుక్కుంటూ వచ్చామో ఇప్పుడు మనకు శృతి 3 అయింది. ఈ 3లో మనకి పాటలు ఏ స్వరాలు వస్తాయి, ఏ స్థానాలు వస్తున్నాయో చూసుకోండి. ఓకే, ఓకే, నన్నే నానే 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 దానన్నే నాన్నే నానే నానే నానే
నేను చూస్తూ ఉంటే మన గీతాల్లో ఇదే విధానం చెప్పుకున్నాం. మీరు గమనించినట్లయితే బాగా గమనించండి. ఇది మీకు తెలిసిన రూటే. మీరందరికి కూడా 50% ఈజీగా అర్థమవుతుందని ఇప్పుడు నేను మీకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇక్కడ నుంచి కూడా ఇక సబ్జెక్ట్ నేర్చుకోకుండా సాంగ్స్ చేస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు లేరని కాదు, ఓకే. అలానే మిమ్మల్ని ఇప్పుడు వెళ్ళిపోమని కాదు నేను చెప్తుంది. సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, ఓకే. నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు కప్పేస్తావే. కలిసిందా? దరే నన్నే నానే నన్నరే నానే 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 దరే నానే నానే. ఇక్కడ మీరు గమనించాల్సింది కొంచెం ప్లేస్మెంట్ గమనిస్తే ఫీల్ మెలడీకి వెళ్ళిపోయింది. అంటే దరే నారే నానే. గమనించండి, ఓకే. ఇక్కడ కలుస్తుంది చూడండి. ఓకే. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి ఒక 6 స్థానాల వరకు దొరికేసినాయి, ఓకే. ఇది శృతి. నేను చూస్తూ ఉంటే తానే నానే 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 తానే నానే నానే నానే, ఓకే. 1 2 3 4 5 6 మొత్తం 6 స్థానాలు దొరికినాయి మనకి. సాంగ్లో ఎప్పుడైనా సరే సప్తస్వరాలు వాడుకొనే సాంగ్ చేయాలి. అది ఏ రాగమైనా సరే ఆ సప్తస్వరాల మధ్య ఉండాలి. కొన్నిసార్లు కొన్ని స్థానాలు వదిలేసిన ఉండాల్సింది మాత్రం ఆ సప్తస్వరాల్లోనే. కాబట్టి ఇలా మీరు సాంగ్ని వెతుక్కోవచ్చు నేను చెప్పే విధానంలో. అర్థమవుతుంది కదా? ఫస్ట్ సాంగ్ పెట్టుకోండి, ఇలా 1 by 1 ఇలా వెతుక్కోండి. ఎక్కడ కలుస్తుంటే అక్కడ ఆగిపోండి. ఆగిపోయిన తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే ఇలా పట్టుకొని సాంగ్ పాడామనుకోండి, పాడేవాళ్ళు పూర్తి స్థాయిలో శృతిని రీచ్ అవ్వలేరు. అందుకని కార్డు పట్టుకోయా అంటారు. కార్డు పట్టుకోనగానే నీకు వెస్టర్న్లో వచ్చేటటువంటి కార్డ్స్ అని తెలియాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది అంటే బేసిక్గా మనకి క్లాసికల్లో సా ప సా ఈ కార్డు పట్టుకుంటే ఇది సంపూర్ణ కార్డు కిందకు వస్తుంది. లేదు మేజర్ ఆర్ మైనర్ అని మనకు కూడా సాగాప అని ఒక కార్డు ఉంది. ఆ సాగాప మేజర్ అయితే ఎలా పట్టుకోవాలి? సాగా 1 వస్తే మేజర్, గా 2 వస్తే మైనర్, ఓకే. ఇలా చూసుకొని మీరు సాగాప ఈ మధ్యలో ఉంటే సాంగ్ని ఇప్పుడు సింగర్ అనేవారు మీరు శృతి చెప్పకుండా పాడేస్తారు. ఒకవేళ వాళ్ళు కానీ మీకు శృతి చెప్పినట్లయితే డైరెక్ట్గా మీరు సాగాపాతో ఆ శృతిలో పట్టుకోవచ్చు. బట్ కాకపోతే ఆ సాంగ్లో మనకిప్పుడు సా రీ2, తర్వాత గా2, తర్వాత మా1, తర్వాత పా, తర్వాత దా2, తర్వాత నీ2, తర్వాత సా. ఈ నోట్స్ వస్తున్నాయి మనకి, ఓకే. మీకు ఇది ఆరోహణ అవరోహణ కదిలించినప్పుడే మీకు ఆ సాంగ్ ఫీల్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు గమనించండి, అది అనుభవించండి. ఆ ఫీల్ని అనుభవిస్తే మీకు పాట చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు
ఇప్పుడు చూడండి, దీనికి దీనికి వేరియేషన్ మీకు అర్థమవుతుంది. ఇదేమో ఒంటరిగా ఉంటుంది, ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ అనేది ఉన్న గ్రిప్ వస్తుంది, ఇక్కడ కొద్ది డెప్త్ ఉంటుంది ప్లేస్ పట్టుకోవడానికి. ఇప్పుడు సాపాసా పట్టుకొని చూపిస్తాను చూడండి, ఇది సంపూర్ణ కార్డ్ అనమాట. ఓకే, సాపాసా సాగాప ఇదనమాట పట్టుకునే విధానం. ఇక మనం సాంగ్లోకి వెళ్ళిపోయినట్లయితే దరనన్నరనానే నానే 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 దరనన్నరనానే నానే 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 దరనానే నానే 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 నానే. ఓకే, మీరు యూట్యూబ్లో గమనించినట్లయితే పెద్ద పెద్ద సింగర్స్ కూడా ఒక కీబోర్డ్ కానీ, ఒక మ్యాండలిన్ కానీ, ఒక గిటార్ కానీ పట్టుకొని సింగిల్ కార్డుతో వాళ్ళు పాడాల్సిన సాంగ్ మొత్తం పాడేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ ప్లేస్మెంట్ అనేది తగులుతూ ఉంటే వాళ్ళు ఆ ప్లేస్ని దాటిపోకుండా శృతిలో పాడటం జరుగుతుంది. ఆ శృతికి ఇది ఒక ఇండికేషన్ లాంటిది అనమాట. స్వరస్థానం అనేది అది తగులుతూ ఉంటే వాళ్ళకి ఎటు వెళ్ళి ఎట్లా తిరిగి ఎట్లా వచ్చినా ఆ స్థానం దాటిపోరనమాట వాళ్ళు. ఓకే, మీరు సాంగ్ చేసినప్పుడు మీరు కూడా గమనించాల్సింది దాని బేస్మెంట్, ఆ సాంగ్ బేస్మెంట్ అది ఏ శృతిలో ఉందో మీకు అనవసరం, దాంట్లో ఏమైతే అక్షరాలు తగులుతున్నాయో మీకు అది కావాలి. ఆ తర్వాత మీరు ఎక్కడైతే విన్నారో సాంగ్ అక్కడ చేయగలగాలి. కొంతమంది ఉన్నారు ఇప్పటికీ, నేను ఒకటో శృతిలో మీకు నేర్పించాను కాబట్టి ఏ సాంగ్ వచ్చినా ఒకటో శృతిలోనే వాయిస్తామనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ బ్యాండ్లో ప్లే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎక్కడైనా శృతిలో ఉంది. ఇప్పుడు మనకి ఇది 3వ శృతిలో వచ్చింది కదా, ఈ 3వ శృతిలో ఉన్నది మనకి తీసుకెళ్ళిపోయి 1లో ప్లే చేస్తారు వాళ్ళు. ఎలా ప్లే చేస్తారు? 1 నుంచి ట్రాన్స్పోజ్ చేసుకుంటారు. 1ని ట్రాన్స్పోజ్ చేయాలంటే 1, 1.5, 2, 2.5, 3. ఇక్కడికి ఎన్ని స్థానాలు ఉన్నాయి? ప్రాపర్గా 1లో ఉంటుంది, 0 అంటే శృతి. ఓకే, మనం ఎక్కడ ప్లే చేస్తే అక్కడ ఉంటుంది. నేనేం చేస్తున్నాను, నేను ప్లే చేస్తే 1 కాబట్టి ఎన్ని పాయింట్లు పెంచుకోవాలి అక్కడికి? 1, 2, 3, 4 పాయింట్లు పెంచుకోవాలి. ఓకే, ట్రాన్స్పోజ్లోకి వెళ్ళి 4 పాయింట్లు పెంచుకొని 1లోనే ప్లే చేస్తారు వాళ్ళ సాంగ్ని. అది పాట అయితే ప్లే చేసిన వాళ్ళు అవుతారు, కానీ ప్రాపర్గా ప్లే చేసిన వాళ్ళు అయితే అవ్వరు. అందుకని మీకు నేను సాంగ్ ఎక్కడైతే విన్నారో అక్కడ ప్లే చేయడమే కరెక్ట్ క్యాచింగ్ వే. అందుకని మీకు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం చూసుకున్న దాంట్లో ఇది ప్లేస్ అనమాట. ఓకే, దీంట్లో మనం వచ్చిన అక్షరాలను చూసుకున్నాం కదా, స్వరస్థానాలు. ఇది ఏ రాగమో అనవసరం, ఆ రాగంలో ఏ అక్షరాలు వస్తాయో మనకు అనవసరం. మనకైతే ఆ ఫీలు ఈ స్వరస్థానాల్లో తగిలింది. ఇది సంపూర్ణ రాగంలో చూసాం. పాటలో మనకి ఇప్పుడు మనం చూసిన నోట్స్ అన్నీ తగలాలని లేదనమాట. ఇప్పుడు మనకి ఇప్పటివరకు తగిలింది ఏమేంటి? ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు ముంపేస్తావే దానన్నే నానే 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 తానానే నానే తరణే నానే. ఇప్పుడు తానే నానే లాలా ఇది నాకు బాగా శృతి టాప్ అవుతుంది, బట్ కానీ మీకు చెప్తాను. తానే నానే నానే. ఓకే, ఏమైంది ఇక్కడ? పా నుంచి సాకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం చెప్పుకున్నటువంటి అక్షరాలు ఏమిటి? ఓకే, ఇక్కడ ప ద ని సా
రెండవదా రెండోని సా, ఓకేనా. కానీ ఇక్కడ మారిపోయింది గమనించండి. పస సా 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 గా రి గా గా రి గా రి గ మ గ రి సా, పస సా 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 గా రి గా గా రి గ మ గ రి సా, గా రి గ మ గ రి సా, సా ని. మామూలుగా సా ని ఇక్కడ పడాలి కదా, రెండో నీ కదా మనకు కావాల్సింది. బట్ కానీ ఇక్కడ ఏమైంది, రిటర్న్లో కొంచెం మ్యాజిక్ చేశారనమాట ఇక్కడ మ్యూజిక్ డైరెక్టరు. ఇలా మన చాలా సాంగ్స్లో చాలా విధాలుగా సినిమా మ్యూజిక్లో ఇటువంటి ట్రిక్స్ వాడుతూ ఉంటారు. ఆ ఫీల్ కోసం తానే ఇది ఎట్లా ఉంది, ఇది కొట్టినట్టుగా ఉంది, అందుకని దాన్ని మెలడిక్గా రావాలని ఓకే. మళ్ళీ ఒకసారి గమనించండి. పస సా 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 రి గా గా రి గ మ గ రి స సా ని ని. ఓకే, ఇదన్నమాట. ఇలా మీరు సాంగ్లో వచ్చేటువంటి నోట్స్ అన్నీ చూసుకున్నట్లయితే మీకు సాంగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను అవలేలుగా చెప్పుకున్నట్టు మీకు కనపడుతుంది. బట్ కానీ ఈ సాంగ్ నేను ఇంతకుముందు చేయలేదు, మీకోసమే చూశాను, మీ ముందే చేశాను. యాక్చువల్గా నాకు ఈ సాంగ్ ప్లే చేయాల్సిన అవసరం పడలేదు, అందుకని చెప్పి నేను ఈ సాంగ్ చేయలేదు. ఓకే, అందరికీ ఈ వీడియో అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సాంగ్ని నేను ఇప్పుడు ఎలా ఫైండ్ చేశానో, ఇప్పుడు నేను ఏవైతే వాడానో మీరు గమనించినట్లయితే కలిసిందా కలవలా, ఓకేనా. సా నుంచి టీకి, తర్వాత సా నుంచి కలవలా, సా నుంచి మాకి కలవలా, కొంచెం దగ్గరికి వచ్చినట్టుంది. సాప ఇప్పుడు కలిసింది. ఓకే, ఇవన్నీ కూడా మనం అలంకారాల్లో చెప్పుకున్నాం, గీతాల్లో చెప్పుకున్నాం. మీరు గమనించండి. ఇలా వెతుక్కోండి. ఓకే, నేను వెతికినట్టుగా మీరు, నాకంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అని వెళ్ళాను, లేదంటే అని వెళ్ళిపోయా. మీరు అలా వద్దు, ఇలా వెతుక్కోండి. ఇలా వెతుక్కొని నిదానంగానే చూసుకోండి. ఓకే, నాకులాగా మీరు త్వరగా వెతకాలంటే మీకు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది, మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు నేను ఏదే విధంగా అయితే చెప్పానో అలా ఒక సాంగ్ని మీరు వెతకడానికి ప్రయత్నించండి. ఇదే మీకు ఇయర్ ట్రైనింగ్, ఇదే మీకు మ్యూజిక్ సెన్స్. మీకు నేను చెప్పిన ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఇలా వాడుకోవాలి. మీకు నేను ఇప్పుడు నేను కుందగవ్వుర ఎందుకు చెప్పాను అంతా విడదీసి, దాప మగరీస కుందగవ్వుర ఎందుకు విడదీశాను అలా. ఇప్పుడు ఇటువంటివి వచ్చినప్పుడు చూపే బంగారమాయనే పస సా 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 సారీగా, ఇలా మీరు కనుక్కోవడం కోసమే చెప్పాను నేను. ఇటువంటి వాటి కోసమే మీకు ఆ ఎక్సర్సైజ్ అని చెప్పాను. నేను ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎక్సర్సైజ్ ఎందుకు పాడుతూ ప్లే చేయమన్నాను, ఎందుకు పదే పదే చెప్పాను, ప్రతి వీడియోలో సుత్తి చెప్పినట్టు చెప్పానని కొంతమంది కూడా అనుకుంటున్నారు. ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. మనం ఏదైతే స్వరాన్ని పలుకుతున్నామో అదే విధంగా ఫింగరింగ్ వస్తుంది. ఇక్కడెక్కడ కూడా చూపే, చూపేకి చూ అంటే సా, పా అంటే చూపే అనగానే పే అంటే రీ, ఇట్లా ఏమి ఉండదు ఇక్కడ. ఓకే, ఏదైతే వింటామో అదే డిస్టెన్స్ని ఇక్కడ మీ కీబోర్డ్ నోట్స్లో మీరు పలికించాలి. ఇదే మన ప్రాక్టీస్ అంతా కూడా. ఇంతటితో మీ ప్రాక్టీస్ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. కొంచెం డెప్త్గా ఉండే సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా ఎలా క్యాచ్ చేయాలో నేను చెప్తాను. ఇదైతే కొంచెం ఈజీయే కాబట్టి మీకు చెప్పాను, మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరికన్నా అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి, లేదా కాల్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మరలా వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.